దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనం గమనించింది ఏమిటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడము, అనుసరించడము, నేర్చుకోవడము. మొదట మనము లోబడి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటి అన్ని ఎప్పుడైతే అనుసరిస్తున్నావో, మనం ఎప్పుడైనా సరే వాక్యం విన్నప్పుడు బైబిల్ ప్రకారంగా ఉంటుందా లేదా గమనించాలి. ఆయన వాక్యం ఏం చదివిస్తుంది, మనకి వాక్యం ఏమింటున్నాం, మన జీవితానికి అర్థమవుతుందా లేదా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైన వేషధారణలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరికి లోపడుతున్నాం? వేషధారణకి లోపడి జీవిస్తున్నామా, లేదా ఆత్మీయమైన వాక్యానికి లోపడి జీవిస్తున్నామా? ఈరోజు మనకు మనమే ప్రశ్నించుకోవాలి, మనకు మనమే సమాధాన పరుచుకోవాలి. ఎప్పుడైతే మనము వీటి కోసం ఆలోచిస్తామో, పరిశుద్ధ గ్రంథము ఏమి చలవిస్తుందో అదే మనం చేయగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అందుకే దేవుని వాక్యం అంటుంది. ఈరోజు ఒక మాట మీకు తెలియపరుస్తూ ఉంటాను. పరిశుద్ధ పరుచుకో అంటే కనుక మన పరిశుద్ధంగా ఉన్నామా లేదా, పరిశుద్ధ పరుచుకో, మన జీవితాన్ని సరి చేసుకో. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా మనకు మనం సరి చేసుకోవాలని దేవుడి లేఖనంలో చదివిస్తున్నాయి. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. వాక్యం అనే జీవితంలో మనము ఎలా జీవించగలుగుతున్నాం ఒకసారి ప్రశ్నించుకోండి. ఏదో వినేస్తున్నాం వెళ్ళిపోతున్నామని కాకుండా దాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు అది బైబిల్ ప్రకారం ఉందా లేదా బైబిల్ చూసుకుని తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే చెప్తే అదే నమ్మి వారి వెంట వెళుతూ ఉంటాం, గోతులు పడిపోతూ ఉంటాం. మన జీవితాలు అంతే. ఈ లోకసారి మన జీవితం అనుసరిస్తూ ఉంటాం, పాపమని ఊబిలో పడిపోతూ ఉంటాం. లేవనెత్తుడు ఎవరు రారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాత్రము నిన్ను నిత్యము ఇడవకుండా ఎడబాయకుండా నీతో సహవాసము చేసేవాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి. నీ బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరు వారు, నీ కుటుంబకులు, నీ దగ్గర ధనమున్న సోపే ఎవరైనా నీ ధనాన్ని ఒకసారి విడిచిపోయిందంటే కనుక నీ వారంటే ఎవరు రారు. ఇది గుర్తుపెట్టుకో. మొదటిగా మనం గమనించవలసింది ఏమిటంటే కనుక నీవు ఆయనతో సహవాసం చేస్తే కనుక, ఆయన మాట నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే కనుక, నీ హృదయం పరిశుద్ధపరచుకున్నట్లయితే కనుక నీకు మేలుకరముగా జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదీ కొరకు మనం ఏం చేస్తాం? అనుసరిస్తూ ఉంటాం. ఈ లోకం ప్రతిదీ కొరకు మనం ఏం చేస్తాం? ఆచరిస్తూ ఉంటాం. అసలే వేటిని వెతకాలి, వేటిని వదిలేయాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గారు కూడా చాలా విషయాలు మనతో మాట్లాడారు. చాలా సందర్భాల్లో మనకి అనేక కావలసిన విషయాలు తెలియపరుస్తారు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో బైబిల్ ప్రకారంగా మనకు రాయబడి ఉంది. మనము ఏది అడుగుతున్నామో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఒక దేవుని వాక్యం అంటుంది, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు దొరుకుడు. అడుగుడు మీకు ఇవ్వను, వెతుకుడు దొరుకును, తట్టుడు తీయబడును. ఎందుకంటే ఈరోజు మనకి దేవుని వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనకి అనేక సార్లు అడగటం నేర్చుకోవాలి. ఎలా అడగాలి? దేనికోసం అడగాలి? నీకు ఏది అవసరమో దాని నిమిత్తం అడగాలి. ఈ లోకాసారం కోసం మనం అడగకూడదు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ఒక మాట మీకు చదివిస్తుంది. ఆ కొలసలు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 1వ వచనంలో మనకి 20 మాటలు రాయబడుతున్నాయి. ఎందుకంటే ఈ మాటలు మనకి అనేక సార్లు మన హృదయంలో ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం? అసలు దేనికోసం ఆశపడుతున్నాం? దేవుడు వేటిని వెతకమన్నాడు, వేటిని వెతుకుతున్నాం? దేనికి ఆశపడినాం, దేనికోసం ఆశపడుతున్నాం? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఇది మనకే సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని
కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఇక్కడ చాలా జాతికి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంతగా దేవుని వాక్యం చదివిస్తుంది. వాక్యానుసారంగా మనం జీవించబడుతున్నామా లేదా ఆలోచన చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భంలో మనకు కలిగిన మాటలు ఏమిటి అనేది కనుక, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తులు నిజంగా జీవించినట్లయితే కనుక, క్రీస్తు సావాసం చేసినట్లయితే కనుక, పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. అంతే తప్ప ఈ పైన ఉన్న వాటిని మీదనే మీరు గమనించండి, లేక ఈ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకూడదు అన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనసు మనం పెట్టవసరం లేదు. ఈ భూ సంబంధమైనది ఏంటండి? అనేకమైన కోరికలు, ఆశలు అండి. అనేక ఆశలు కలిగి ఉంటాయి, అనేక కోరికలు కలిగి ఉంటాయి. మనకి ఏది కావాలో దాన్ని అడగము, దాన్ని ఏది కావాలో మనం పొందుకోము. మనకి అవసరం కోసం ఆశపడతాం. ఇలాంటిది భూ సంబంధమైన వాటిని. అందుకే దేవుడు మనకు చెప్పే మాటలు, యేసుక్రీస్తు వారితో నీ సావాసం కలిగి ఉన్నట్టు కనుక అలాంటి అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు తెలుసండి, మీరును ఈ భూ సంబంధమైన మనసు పెట్టకుండా దేవుడు ఏదైతే మన పైన వాటిని వెతకమన్నాడో, ఎవరైతే క్రీస్తుతో పాటు కుడి పార్శ్వం మీద కూర్చుంటారో వాటిని పైన ఉన్నది మనం వెతకాలి మొదట. ఎందుకంటే మనం అందరికి కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని అందరికి ఆశ ఉంటుంది. అందరూ వెళ్ళగలమంటారా? పరలోక రాజ్యం అంటే ఇక్కడ చాలా సింపుల్ అనుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మొదట మనలో విశ్వాసాన్ని, మనము ఆయనతో కుడి పార్శ్వంతో కూర్చొని పెడుతున్నాడు కాబట్టి ఆ స్థాయిలో మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనం ఆలోచించాలి, ఆలోచనగా నడుచుకోవాలి, జీవించబడాలి, ఆత్మీయ ఫలాలు మనం పొందుకోవాలి, ఆత్మకి జీవితాలు మనలో ఉండాలి. ఎప్పుడైతే ఇలా నడుచుకుంటామో మన జీవితానికి చక్కగా అర్థమైన వాటిగా ఉంటుంది. అసలు ఈరోజు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. వేటిని మనం వెతుకుతున్నాము, వేటిని ఆలోచన చేస్తున్నాము, వేటిని మనం గమనిస్తున్నాము? పైన ఉన్న వాటిని వెతుకుతున్నామా, లేకపోతే ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? అంటే కనుక ఈరోజు చాలామంది ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. అందులో కూడా ఈ భూ సంబంధమైన వాటిని వెతికి మరి బైబిల్ని మనం విమర్శించడము, బైబిల్ సత్యమని నచ్చని వారికి విరోధముగా ప్రవర్తించడము, ఈ భూ సంబంధం వాటికి అలవాటైపోతూ ఉంటారు. ఈ పైన ఉన్న వాటిని ఏమిటి అని రోజు గమనించాలి. ఈ పైన ఉన్న వాటి అనగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలుగా మనం జీవించబడాలి, ఆత్మీయంగా నడుచుకోవాలి. ఆత్మస్థలంగా మనం ఎప్పుడైతే జీవించబడతామో ఈ ఆత్మ ఫలాలని మన హృదయములో ఈ పైన ఉన్న వాటిని, ఈ భూ సంబంధమైన వాటిని తెలుసు కదండి, పాపము, ఇంకా అనేక విషయాలు మనకి ఇక్కడ రాయబడుతున్నాయి, మనం చదువుతున్నాం బైబిల్లోనూ. ఆ మాటలు మనకు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని పిల్లలు. ఈరోజు దేవుని వాక్యం తెలుస్తుంది కాబట్టి, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జ్వారత్వమును, అపవిత్రతను, కామతురమును, దురాశలను, విగ్రహారాధమైన ధనాపేక్షమును చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రతకు అవేదుల మీదకు వచ్చినట్లుగా దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే విధాలుగా నీవు ఉంటున్నావా? ఆ ఉగ్రతను తెచ్చుకుంటున్నామంటే కనుక ఇది ఈ భూ సంబంధమైన మాటలు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటికి లోబడిపోతే మనలో ప్రతిదీ కూడా జ్వరాత్మము, దురాలోచనలు, అనేక పాపములు కలిగిన వాటికి లోపడుతున్నాం. అందుకే ప్రభు అడగమన్నాడు కదా అని మనం ఇది అడిగేస్తున్నాం. ఇలాంటి ఈ భూ సంబంధమైన వాటికి అడిగితే మనకు ప్రతిఫలం ఉండదండి. మనము ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని దాన్ని గమనించి వాక్య ప్రకారంగా నడుచుకుని వాక్యమైన జీవితంలో మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం ఉండాలంటే మొదట పరిశుద్ధ కోరికలు మన జీవితంలో ఉండాలి, పరిశుద్ధపరుచుకునే ఆలోచన మన మధ్య ఉండాలి, పరిశుద్ధంగా జీవించే మనసు మన దగ్గర ఉండాలి. ప్రియ దేవుని పిల్లరా, ఎప్పుడైతే ఈ మనసు మన దగ్గర పెట్టుకుంటామో అయినటువంటి క్రీస్తు అవుతుంది ఆత్మసారమైన జీవితము, ఆత్మసారమైన మనస్సు, ఆత్మసారమైన జీవము, ఆత్మసారమైన మన నడవడిక ఎలా ఉంటుంది ప్రియ దేవుని పిల్ల. వీటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ,
అనురాగము, ఆత్మీయత మన జీవితంలో ఉండాలి. ఏంటి మనం ఎలా ఫలించాలి, ఎలా పాలు పొందుకోవాలి, ఎలా మనము ఆయన మార్గంలో మనం జీవించగలుగుతున్నాం, ఇలాంటివి కూడా మనము దేవుని సందులో అడగాలి. అందుకే దేవుడు పైన ఉన్న వాటిని మీరు చూడండి, ఈ భూ సంబంధం మీరు చూడొద్దు అన్నాడు ఆయన. బైబిల్ అయితే మనకు చదివిస్తుంది. ఈరోజు చాలామంది కూడా ప్రభు అడగమన్నాడు ఏదైనా చేసేస్తాడు అని చాలామంది ఇంకా అనేక మన మూర్ఖులు మనతో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటారు, ఎందుకంటే అర్థము కాదు. ప్రార్థన చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సందులో ఏ రీతిగా ప్రార్థించాలో తెలియదు. ఎక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడ ఎలా మాట్లాడాలో మనం మొదట ఆయనతో సావాసం చేస్తేనే కదా అని మనకు అర్థమవుతుంది. చాలామంది దేశాలు, కోపాలు, పగలు, కక్షలు, దురాశంతో కలిగి ఉంటారు. ఇది ఏందన్నా ఎవరికైనా ప్రతిఫలమా? ప్రియ దేవుని బిడ్డ ఎలా జీవిస్తామంటే ఎవరికి? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దేవునికి దూరం అయిపోయి తప్ప నువ్వు చేసే ఏమిటి? అసలే నువ్వు క్రైస్తవురాలుగా నువ్వు జీవిస్తున్నావే తప్ప పేరుకు మాత్రమే నీ హృదయంలో ప్రతి ఆలోచన భూ సంబంధం వాటిగా ఉన్నాయి. భూ సంబంధం వాటిగా మనం జీవించబడుతున్నాం. ఏంటి ప్రతిఫలం మనకు? అసలు ఏమిటి? అసలు దేనికి మనం బైబిల్ ప్రకారంగా బైబిల్ చదువుతూ ఉన్నాం, వాక్యం వింటున్నాం, నీళ్ళు ఏదైనా ప్రతిఫలం ఉందా? మన జీవితంలో లేదు. ఎందుకంటే మన ఆశలు, కోరికలు కూడా ఈ భూ సంబంధం వాటికి లోబడిపోయాం కాబట్టి, ఈ భూ సంబంధమైన వాటిగా జీవిస్తున్నాం కాబట్టి, వాటికి అనుసరిస్తున్నాం కాబట్టి, ఇంకా దేవుని వాక్యం హృదయంలో ఎక్కడ ఉంటుందండి? మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలంటే ఎలా మనం ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ కోరికలు మన మధ్య ఉండాలి, కానీ ఈ లోక సంబంధమైన కోరికలు మన మధ్యన కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం వింటున్నా ప్రియ సహోదరుడా, వాక్యమైన ప్రియ దేవుని పట్ల మనం అనుదినం అనుసరించి నడుచుకోవాలి. ఆయన మార్గంలో మన స్థిరంతంగా ఉండాలి. ఎందుకంటే మనం అప్పటికన్నా చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా లోక విషయాలు చాలా సమయంగా మాట్లాడు. ఈ లౌకిక విషయాలు, ఈ లోకమైన విషయాలు చాలా చక్కగా సంభాషణ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఏదో సంభాషణ చేసుకోవాలండి అసలు. ఈ లౌకిక విషయాలు అంటే అక్కడ అలాగా ఇది ఇలాగా నువ్వు మాట్లాడు తప్ప ఏ రోజైనా దేవుని వాక్యం సంభాషణ చేస్తున్నావా? ఈ వాక్యం ఇలాగ అనుసరించాలి, ఈ వాక్యాన్ని నేను జీవించాలి, ఈ వాక్యము నా ద్వారాగానే ఇది వాక్యము నాకే తెలియపరుస్తుంది కదా, ఈ వాక్యం ప్రకారం నేను నడవాలి, నా జీవితం మార్చుకోవాలి, ఈ సంబంధమైన వాటిని నేను లోక సంబంధం విడిచిపెట్టేసి క్రీస్తుతో సంబంధం నేను కలిగి ఉన్నానా అనే ఆలోచన కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లలు, ఎప్పుడైతే ఈ ఆలోచన మన మధ్య ఉంటుందో, ఆలోచన కలిగి మనం జీవించబడతామో, ఈ లోక సంబంధం అనేది విడిచిపెట్టి ఏం చేద్దాం? పైన ఉన్న వాటిని వెతకడం ప్రారంభిస్తాం. పైన ఉన్నట్టు మన హృదయంలో ప్రతి ఆలోచన, ప్రేమ, ఆత్మీయత, ఓర్పు, సహనము, దయ, కనికరము, ఇలాంటి ప్రియ దేవుని బిడ్డలారా మనలో ఉన్నది ఏంటంటే కనుక ఆ యొక్క జీవితముల ద్వారా మనం ఏ రీతిగా ఫలించాలో అని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనం కూడా బైబిల్ చాలామంది రాయబడి ఉన్నారు. ఎంతోమంది ఆశ కలిగిన వారు, దేవునితో సావాసం చేసిన వారు, ఈ భూ సంబంధానికి లోబడిన వారు, దేవునికి ఇష్టమైన వారు జీవించేవారు ఈ లోకంలో అనేకమైన ప్రవర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నామా? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? మన అనుదినమును మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా మనం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కనుక పైన ఉన్న వాటిని మీరు వెతుకుతారు. క్రీస్తుతో మీ సావాసం కలిగి ఉన్నదంటే కనుక వాటిని మీరు వెతుకుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రీస్తు సావాసం అంటే కనుక ఏదో రక్షణ పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను క్రీస్తు సావాసం అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. క్రీస్తుతో మనం లేపబడడం అంటే క్రీస్తు ఆలోచన కలగాలి, క్రీస్తులో మనం జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఏదో మనం నీటి బాప్తిసాలు తీసుకుని ఏదో నామకార్థముగా జీవించేసి మనం వేషాలు మార్చేసుకుని అని బట్టలు మార్చేసుకుంటే మనం జీవితం మారిపోదండి. మొదట నీ హృదయం అంతరంగంలో హృదయం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి నీ హృదయం అప్పగించావా? ఈ గతంలో నీ భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టేసావా? పైన ఉన్న వాటి కొరకు నువ్వు వెతుకుతున్నావా? ఇది మనకు సంభాషణ కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీటిని వెతుకుతున్నామో, వీటిని ద్వారా మనం ప్రారంభించగలుగుతున్నామో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే మనం ఆయన మాటలు మనం అనుసరించి వారిగా ఉంటాం. దేవుని వాక్యానికి లోబడి వారు ఉంటాం. పైన ఉన్న వాటిని నువ్వు చూస్తున్నావా, లేక కింద ఉన్న వాటిని నువ్వు చూస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉంటున్నాం, ఎలా జీవించగలుగుతున్నాం? ప్రియ సహోదరుడా, వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుదినమును ఆయన మార్గంలో మన స్థిరంతముగా ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనేక సార్లు మన జీవితాన్ని మనము
పాడు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, భూ సంబంధం వాటికి లోబడిపోతూ ఉంటాం. ప్రభు అడగమన్నాడని ఇష్టం చేస్తే అడిగితే అది మనకు జరగదని ప్రియ దేవుని పెట్టారా. నువ్వేది అడగాలి అదే నువ్వు పొందుకుంటావు. మన కుటుంబంలో అనేక ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, ఎన్నో విరుకులు వస్తున్నాయి. వాటిని ఎలా తొలగించుకోవాలి, వాటి దగ్గర ఎలా మనం నేర్చుకోవాలి, వాటిని బట్టి మనందరం కూడా జీవించి ఆత్మస్థరంగా నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు మాట చెప్పి నేను ముగిస్తాను. చూడకనంటున్నారు, యాలి అనగా మీరు మృతు పొందితిరి, మీ జీవములు క్రీస్తుతో కూడా దేవుని యందు దాసబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం మరణిస్తే కనుక ఎక్కడ ఉండాలి? దేవుళ్ళు మనం దాసపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మాటలు రాయబడుతుంది కదా, మీ మనసును అంటే భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకొనకుండా ఉన్నట్లయితే కనుక ఏం చేస్తామండి? జీవమును, మీ జీవమును క్రీస్తుతో కూడా దేవుని యందు దాసబడిన వారు. ఎంతమంది దేవుని ఎంతమంది దాసబడిన వారిగా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మన ఆలోచన, మన ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిదానించి ఆలోచించేద్దాం. మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవ సంగమా, మన అనుదినము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు, కొద్ది వాక్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల దేవానికి వందనములు. నీ కృపాని, ప్రేమాన్ని, దయని బట్టి, నిచ్చిన సమయం బట్టి, మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి, విధానం బట్టి నీకు వందనములు. ప్రభా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీ వాక్యము విన్నారు ప్రభా, ఆ వాక్యాన్ని వినగల ప్రభా హృదయం భద్రపరుచుకొని ప్రభా బిడ్డలకని ఆ వాక్యాసారం నడిచే కృప, ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఇలా ఈ భూ సంబంధం వాటిని విడిచిపెట్టి పైన వాటిని వెతకమన్నాం, మీ వాటిని ప్రయాసపడడానికి కృప చూపించండి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పని పట్ల బిడ్డలకి ప్రభా ప్రతిబంధ దయచేసి, బిడ్డలకి ఆరోగ్యం దయచేసి ప్రార్థన చేసిన ఎంతో బలహీనను బలపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ కృపతో బలపరిచి వారు ప్రతి పనులతో ఇచ్చిన కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఆర్థిక సమస్య ఇబ్బంది తొలగించి నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించి నీ మార్గులు స్థిరపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ జమ కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఈ పరిశుద్ధ ధాన్యాల సహవాసమును కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.